మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ కూటమి అడ్డుకుందన్న ఆరోపణలతో అల్వాల్లో బీజేపీ శ్రేణులు నిరసన బాట పట్టాయి. అల్వాల్ ఇందిరాగాంధీ కూడలి వద్ద బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును అడ్డుకుంటూ మహిళా శక్తికి అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. కేవలం 33% రిజర్వేషన్ అడిగినా సహకరించనని కాంగ్రెస్ వైఖరిపై ఆవేదన వ్యక్తం చేశారు. నారీ శక్తికి అడ్డుపడిన పార్టీలకు రాబోయే ఎన్నికల్లో మహిళలంతా ఓటుతో తగిన బుద్ధి చెప్తారని బీజేపీ నాయకులు హెచ్చరించారు. नरेंद्र मोदी गारी नायकत्व महिला द्रोही राहुल गांधी कांग्रेस భారత నారీమణి రాజ్యాంగ పరంగా కానీ హక్కుల పరంగా కానీ ఒక ఉన్నత స్థితిలో ఉండాలని ఈ 33% బిల్లు మన నరేంద్ర మోడీ గారు మన బీజేపీ ప్రధానమంత్రి ప్రభుత్వం తెస్తే మీరు ఒక కూటమిగా ఏర్పడి పైసల కోసం ఓట్లను నమ్ముకునే రాజకీయ చరిత్ర ఉన్న మీ పార్టీ ఒక మంచి బిల్లును అడ్డుకున్నారు. ఇది కేవలం ఒక 5 నిమిషాల ఆనందం కావచ్చు, కానీ రాబోయే రోజుల్లో భారత నారీ శక్తి మీ యొక్క ఏ రాష్ట్రంలో కూడా మిమ్మల్ని కిందికి దొక్కే రోజు దగ్గరకు వస్తుంది. అది జాగ్రత్తగా గుర్చుకొని రాబోయే రోజుల్లో ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని 131వ రాజ్యాంగ సవరణ ద్వారా నారీ శక్తి వందన అధినియం అనే యొక్క బిల్లుని మరి పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క మహిళా బిల్లుని 1996 నుంచి దేవగౌడ ప్రధానమంత్రి ఉన్నప్పటి నుంచి కూడా నేటి వరకు కూడా దాదాపు 30 సంవత్సరాలుగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీయే అనగదొక్కుతా ఉన్నది. సోనియా గాంధీ అధికారంలో ఉన్నప్పుడు కానీ మరి 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారం ఉన్నప్పుడు కానీ మరి దేవేగౌడ అధికారం ఉన్నప్పుడు కానీ ఎట్టి పరిస్థితుల్లో మహిళలకు అధికారం ఇవ్వకూడదని చెప్పేసి కంకణం కట్టుకుని కూర్చుంది కాంగ్రెస్ పార్టీ. కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే భారతీయ మహిళలకు నారీ శక్తికి వారిని దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడానికి ఈ యొక్క నారీ శక్తి వందన అధినియమైన మన బిల్లును తీసుకురావడం జరిగింది. ఈనాడు చట్టసభల్లో 33% రిజర్వేషన్ అంటేనేమో నీకు బ్లాక్ డే అవుతుంది, బ్లాక్ బిల్స్ అవుతున్నాయి, ఇవి నేషనల్ డిజాస్టర్ అవుతుంది. ఎందుకు మహిళలు ఖచ్చితంగా చట్టసభల్లో 33% రిజర్వేషన్ తోని ఉండాలి అనే ఒక సదుద్దేశంతో నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో చేర్చి పలు దఫాలుగా ఈ యొక్క మహిళా బిల్లుని మనకి 3 సంవత్సరాల క్రితమే మనకి పూర్తిగా లోక్సభలో రాజ్యసభలో కూడా బిల్ పాస్ అయిన విషయం మనందరికీ తెలుసు. మీరు కావాలంటే మీరు సోనియా గాంధీకి ప్రియాంక గాంధీకే బదిలీ చేయండి, మా బాకీ మహిళలకు పట్టించుకోవద్దు. దేశంలోన అనేక హామీలు ఇచ్చి పక్కదో పట్టించి ఈరోజు మన నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పథకాలకి మహిళలు బాగుపడడం చూడలేక కడుపు మండి కళ్ళు మండి ఈరోజు బిల్లు ఆమోదం పలకన్నా చేసి పక్కదో పట్టించడం జరిగింది. మేమందరము రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ దొంగలకు తొక్కే కార్యక్రమం మేమందరం మహిళలందరం చేయకపోతే ఈ బుద్ధి చెప్పకపోతే ఈ